హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అందరికీ. జై శ్రీ గణేష్, జై శ్రీరామ్. సో ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనం ఖైరతాబాద్ గణేష్ దగ్గర ఉన్నామన్నమాట. టైం వచ్చేసి 7 అవుతుంది, మార్నింగ్ 7, 10th జూలై. సో గైస్, ఈరోజు మార్నింగ్ అప్డేట్ వచ్చేసి మనకు ఎర్లీ మార్నింగే 6:30కే మన ఎల్డర్స్ అయితే మనకు వర్క్ అయితే స్టార్ట్ చేసారనమాట. సో ఇక్కడ వర్క్ అనేది చేస్తున్నారనమాట. సో మన లెఫ్ట్ సైడ్ చూసుకుంటే మన గణేష్నికి కావాల్సిన కాళ్ళకు, చేతులకు మన అలాగే వెల్డింగ్ వర్క్ అనేది మొత్తం మన సీక్లతో అయితే రెడీ చేస్తున్నారనమాట. సో ఫ్రెండ్స్, అలాగే మన ఇక్కడ షెడ్ వర్క్ చూసుకున్నట్టయితే లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ రెండు అయితే మనకు వర్క్ అనేది అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట. సో మన ఓన్లీ వచ్చేసి మిడిల్ వర్క్ మాత్రమే ఉందన్నమాట. మిడిల్కి ఆల్మోస్ట్ అయితే వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో మనకి ఇప్పుడు మెయిన్ అయితే మనకు మన గణేష్కి సంబంధించిన వెల్డింగ్ వర్క్ అనేది అయితే మనకు మెయిన్ అయితే ఉందన్నమాట. సో అలాగే ఈరోజు లేదంటే రేపు ఒక 2-3 రోజుల్లో మనకైతే పోస్టర్ అయితే రిలీజ్ చేస్తారనమాట. సో వినాయకుడు ఎలా ఉంటుంది అనేది అయితే అందరికైతే ఒక ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది అనమాట. ఎలా ఉంటుంది ఈసారి అంటే మనకు ప్రతిసారి ఒక డిఫరెంట్గా తీసుకొస్తారు కదా మనకు, సైడ్లో, లెఫ్ట్లో, రైట్లో అలాగే. సో ఈసారి ఎలాగొస్తుంది అనేది అయితే చాలా అయితే ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది అనమాట. సో ఆ పోస్టర్ వచ్చేసి మనకి ఈరోజు ఈవినింగ్ వరకు లేదంటే రేపు ఈవినింగ్ వరకు అయినా మనకైతే పోస్టర్ అయితే రిలీజ్ అయితే చేయవచ్చు అనమాట. సో ఈ పోస్టర్ రిలీజ్ చేసే ముందు అయితే ఒక చిన్న ఈవెంట్ లాంటిది అయితే మన కమిటీ వాళ్ళు అయితే ఇక్కడ పెడతారనమాట. సో ఆ ఈవెంట్ అయిపోయిన తర్వాత ఆ ఈవెంట్లన్నీ మనకు పోస్టర్ అనేది రిలీజ్ అయితే చేస్తారనమాట. సో అలాగే మనం ఇక్కడ చూడవచ్చు, వెల్డింగ్ వర్క్ అయితే మనకు మెయిన్ గణేష్ని మేస్తు పైన అయితే మనకు సీక్లతో అయితే మనకు వెల్డింగ్ అయితే చేస్తున్నారనమాట. సో ఎక్కడ ఎలాంటి ప్రాబ్లం లేకుండా సన్నగా సీక్లు తీసుకొని దాన్ని మొత్తం ఏమైతే గ్యాప్ లేకుండా అయితే వెల్డింగ్ అయితే చేస్తున్నారనమాట. దీనిపైన మళ్ళీ మనకు సన్న జాలి అయితే వస్తుంది అనమాట. సో మెయిన్గా ఇక్కడైతే మన వెల్డర్ అన్న వాళ్ళైతే రేపు పగలన్నకైతే వర్క్ అయితే చేస్తున్నారనమాట. నైట్ బాగా టైం అయినంత వరకు చేస్తున్నారు. అలాగే మార్నింగ్ వర్క్ అనేది స్టార్ట్ చేస్తున్నారు. సో ఎందుకంటే మెయిన్ ఇక్కడ వెల్డింగ్ తోటే చాలా పని ఉంది కాబట్టి వెల్డర్స్ అయితే నెక్స్ట్ లెవెల్ అయితే వర్క్ అయితే చేస్తున్నారనమాట. సో ఇక్కడ మనం పైనుండి అయితే ఒక వ్యూ అయితే చూడవచ్చు అనమాట ఎలాగుందనేది. మనం ఆల్మోస్ట్ ఇప్పుడు ఒక 50-60 హైట్లో అయితే ఉన్నాం అనమాట. 50-60 ఫీట్స్ హైట్లో అయితే ఉన్నాం అనమాట. సో మనకు గణేష్ షీట్ అయితే కనిపిస్తుంది కదా కింద నుంచి. ఇప్పుడు మనం ఇక్కడ చూడవచ్చు, మనం గణేష్కి అంటే ఇంకా కొంచెం పైన ఉన్నామన్నమాట. సో ఇంకా పూర పైకలు వెళ్ళలేదు. పూర పైకలు వెళ్తే మనకైతే 70 feet పైన అయితే ఉంటుంది అనమాట మన షెడ్ వచ్చేసి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. ఐ హోప్ మీకైతే నచ్చింది అనుకుంటున్నాను. నెక్స్ట్ అప్డేట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.